ఈనాటి 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి సభ అధ్యక్షుడిగా ఉన్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుమన్ గారు, వారి కార్యదర్శి శేఖర్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అన్న వెంకన్న గారు, అలాగే ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ అన్న తహార్ గారు, మా నీటి సభ శాఖలో ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ కీలకంగా మా రత్నాకరణ గారు, ఈ సమావేశంలో నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చి ఇంతకుముందే మాట్లాడి మొన్ననే మొత్తం తెలంగాణ యావత్తు ఉద్యోగులందరినీ ఒక పిలుపు మేరకు తీసుకొచ్చిన మా అన్న ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ గారు, ఈ కార్యక్రమంలో ఇతర అసోసియేట్ అధ్యక్షులు అన్న కస్తూరి వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే కోశాధికారి రామన్ శ్రీనివాసరావు గారు, మా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అన్న కృష్ణవాయి సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా బ్రహ్మాండంగా కానీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసినందుకు మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గం గారిని అభినందిస్తున్న వాస్తవం. చాలామంది లోపల నేను అనుకున్న సుమన్ గారు మరి ఎట్లా చేస్తాడో మొట్టమొదటిగా చేసుకుంటూ అదేదో 3-4 గంటల కంటే ఎక్కువ మంది వస్తారు, ఆఫీస్ టైంలో వస్తారో రారో, మరి మనం ఎమ్మెల్యే గారిని ఇచ్చినాం, మన అన్ని సమస్యలు ఉండాలంటే హాల్ నిండుకులో నిలదనుకున్నాం, మొత్తం హాల్ నిండి మరొక హాల్ నిండి అంట ఇవాళ ఉద్యోగులు అందరూ బయట ఉన్నందుకు మేము అభినందిస్తున్నాం వాస్తవాన్ని. మరి ఆయనకు అనుభవం ఉన్నది, ఆల్రెడీ ఆ రోజు టౌన్ ప్రెసిడెంట్గా ఉండే చాలా రోజులు కొట్లాడిన చేసింది కల్లా భూపల్ రెడ్డి అన్న, వేణన్న, రత్నాకర్ అన్న అందరూ ఆశిస్తుంది. అదే ధైర్యంగా ఉన్న అందరూ అన్న తయారన్న అందరూ ఆశీస్సులతో ఇక్కడ జిల్లాలో రావడం, మా అన్ని జిల్లా అధ్యక్షులు కూడా కార్యదర్శులు కూడా సుమన్ ఉంటే మంచి ఉంటుంది అనడం. ఇలా మా ప్రధాన కార్యదర్శి అయితే అన్న రేపు మనం రిటైర్ అయిపోతుంటే ఈ సంఘాన్ని నడిపేటందుకు జిల్లా అధ్యక్షులు యువకులు కావాలని చెప్పేసి అన్ని జిల్లాలో యువకులను ప్రోత్సహిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరి రేపు మన సంఘాన్ని నడిపే బాధ్యత మీ అందరికీ ఉండాలి. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి వాస్తవం. 206 సంఘాలను మొత్తం యావత్తు జేఏసీని ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అన్ని సంఘాలను కలుపుకొని అలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఇలా తెలంగాణ ఉద్యోగులకే ఉన్నది వాస్తవం. ఆ రోజు పొలిటికల్ చేసి ఒకటైపు ఇలా తెలంగాణలో అస్తవ్యస్తంగా పరిపాలన ఉన్నది. వారికి కావాల్సింది వాళ్ళ ప్రాంత ఆకాంక్షనే తెలంగాణ ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారి మా ఆదేశాలతో ఇచ్చిన ఘనత ఇలా సోనియా గాంధీ గారికి. తెలంగాణ రావడానికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మన భారత ప్రధానిగా ఉండి సోనియా గాంధీ గారి చదువుతో తెలంగాణ రావడానికి తెలంగాణ ఇచ్చిన ఘనత. ఇంతకుముందే మా ముజీబ్ గారు ఏంటంటూ 2 రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం పోయినా పర్వాలేదు, మా తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి జరిగింది. మరి ఇంత యుద్ధం చేసిన ఉద్యోగ సంఘాలను ఎక్కడ మనం చెప్పలేని పరిస్థితి వాస్తవం. 10 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఉన్నవాళ్ళు అప్పుడున్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అప్పుడున్న మంత్రులైనా ఎక్కడ ఉద్యోగులు కొట్లాడని చెప్తే మా అస్తిత్వం కొంచెం పోతుందనే ఉద్దేశంతో ఎక్కడ చెప్పిన దాఖలాలు అయితే కలిగేది వాస్తవం. మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన సంగతి మా ఇలా అంగన్వాడీలు చాలామంది వచ్చిండ్రు. ఇలా మహిళలు సిద్ధంగా ఇంత సంఖ్యలో 33% అంటే 50% దాటిపోయారు. మరి అది ఆ రోజు కొట్లాడిన సంగతి గుర్తులేదా? గత ప్రభుత్వాల్లో వంట వాళ్ళకు
యూనిఫామ్ వేసుకుంటే ఆ మొత్తం ప్రాంతాన్ని అంతే నిలిపిన సంగతిని గుర్తు చేస్తున్నారు వాస్తవానికి. అబలయని శ్రీజాతి కబలింప తలవరిన పరరాజులకు శ్రీల పట్టు శౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుత్తమ సేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుత్తమ సేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి తంబాలలో వెలిగించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భూగర్భమున నదులు పొంగి పారిని నదులు, భూగర్భమున నిధులు పొంగి పారిని నదులు. బంగార వనదతుల శృంగారముల పండ నా తల్లి తెలంగాణరా తెలలేని నందనోద్యానంపురా. నా తల్లి తెలంగాణరా తెలలేని నందనోద్యానంపురా అని పాడుకోలేదా? నా తెలంగాణ తల్లి కోటి రత్నాలని అన్న దాసరని మనకు గుర్తులేదా? మరి అటువంటి పౌరుషమున్న గడ్డ తెలంగాణ గడ్డ. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవడానికి ఇలా ఉద్యోగులుగా మనం అంత శ్రమిస్తేనే ఇలా ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. చాలా మంది కొందరు మూర్ఖులు ఏదో టీవీలో సంఘం ఎవరో తొలగమని అన్న చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాల దగ్గర పథకాలను తీసుకుపోయి ఆ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే ఏకైక సంఘం కేంద్రీయ సంఘం ఉద్యోగుల సంఘం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దగ్గరికి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణను తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు గురించి 34 మందిని 3 గంటలు మాట్లాడారు. చెప్పుండే ఇక్కడ ఉన్న మొత్తం అదే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జగదీష్ అన్న ఇంట్లో ఒక అన్నాన్ని సంబోధించుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇక్కడ ఎవరు పెద్ద లేదు చిన్న లేదు, ఎవరు ఎన్ని తీసుకున్నా అభివృద్ధి అధ్యక్షులు లేకుంటారు. నేను మీకు చెప్తున్న పరిస్థితి ఇలా బాగలేదు. అయినా నా ఉద్యోగులందరికీ అన్ని రకాలుగా మార్చి వరకు కొంచెం వెసులుబాటు ఉంటుంది, అన్నీ ఇస్తా అని చెప్పిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు. మరి మేము అన్నా మీ దగ్గరికి వచ్చినాం. మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అంటే 2 డిఏలు అని ఇదంటే నేను 2 డిఏలు ఇవ్వలేను. కానీ మరి బట్టి విక్రమార్క గారి దగ్గర కూర్చోండి మాట్లాడండి, ఒక సబ్ కమిటీ వేస్తా, ఆ సబ్ కమిటీ చర్చించుకోమని చెప్పాక రేపు చెప్తా అని చెప్పి ఒక్క డిఏ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కొందరు మూర్ఖులు అంటారు ఇలా 5 డిఏలు బాగా ఉన్నాయి, మరి ఒక్క డిఏ ఇస్తే ఎందుకు వచ్చింది అని అడిగింది. మరి అంతకుముందు 3 డిఏలు ఉన్నప్పుడేనండి పెండింగ్ బిల్స్ లక్షల కోట్ల పెండింగ్ బిల్. ఇలా కాంట్రాక్ట్లో పిలుస్తామని ఏమన్నా మనం దాచుకున్న పైసలు, మనకు రోగమో రొప్పో వస్తే వచ్చే పైసలు, రేపు రిటైర్ అయితే మన ఉద్యోగులు రేపు బిడ్డపెట్టి చేసుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో చూస్తున్న పైసలు. మరి దాన్ని కూడా ఆపిన సందర్భాన్ని ఆ గత ప్రభుత్వంలో ఆపినందుకే ఆ ఉద్యోగులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సంగతి గుర్తు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మరి ఇలా జనవరి తర్వాత కొంచెం ఆర్థిక వెసులుబాటు వస్తుంది. మీరైతే అన్నా ఒక పెండింగ్ బిల్స్ లేకుండా చూడండి, పెండింగ్ బిల్స్ ఇమ్మీడియట్ ఏంటంటే 2 నెలల చేస్తున్న ఘనత ఎలా చాలా మటుకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, చాలా మటుకు పడ్డాయి, ఇంకా పడవలసిన ఉన్నాయి. కాబట్టి మన అన్ని సమస్యలు మాట్లాడతారు. ఇలా హెల్త్గా చాలామంది ఇలా ఉద్యోగాల్లో మొన్ననే కరీంనగర్లో చూసిన ఒక ఎంప్లాయీ యాక్సిడెంట్ అయితే అన్ని కాళ్ళు చేతులు అన్నీ అంపశయలో ఉన్నట్టు ఉన్నాడు. ఉంటే వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేసింది, సార్ మనం ఏం చేద్దాము, మా నాన్న ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నాడు, రోజుకు 1,00,000 రూపాయలు ఇలా బెడ్ ఖర్చు అని చెప్పారు, మా నాన్న బతికేటట్టు లేడు, కానీ నేను ఇంట్లో పెట్టుకుంటే నా చుట్టాలందరూ తింటారు, ఆ ఏం చేస్తుంటే నేను హాస్పిటల్ ఏం చేస్తే ఇది ఆర్థిక బలం తగ్గుద్ది, ఒక్కొక్కరు హాస్పిటల్ ఉంటే దాదాపు 20-30 లక్షలు అవుతుంది, నా కుటుంబం వీధిలో పడుతుందని చెప్తే నేను ఒకటి చేతులు ఎత్తేసిన వాస్తవం నాకు దగ్గర పెట్టి డాక్టర్ గారితో మాట్లాడితే ఏమన్నాడు, పరిస్థితి బాగా లేదు, ఆర్గాన్స్ అంటే దెబ్బతిన్నాయి, ఒక 5-6 రోజులు 10 రోజులు అయితే కానీ చెప్పలేము, 10 రోజులు అంటే 10 లక్షలు,
తర్వాత అన్ని ఒక్కొక్క పార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. అంటే 50 నుంచి 60 లక్షలు అయితే ఆ కుటుంబం మీద పడుతుంది. కాబట్టి ఆ పిల్లగా ఒక్కటి చెప్పిన బాబు దేవుడి మీద భారం వేసి చేస్తున్నా అయినా అచ్చతట్లేదు. కాబట్టి చూడు గారి దేవుడి మీద భారం అంటే బాబు 2 రోజులలో చనిపోయిన సంగతి బాధగా అనిపిస్తుంది. ఇవాళ మా రిటైర్డ్ ఉద్యోగులు కంపారిజన్ మెడికల్ యూనివర్సిటీ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆపదలో ఉంటే వాళ్ళ హాస్పిటల్ చేంజ్ చేస్తే మనకు వచ్చేది ఎన్ని లక్షలు 2 లక్షలు వాళ్ళు అన్నీ ఎక్కువ రాదు. ఇవాళ 30 లక్షలు 40 లక్షలు బిల్లు వచ్చి ఆయన చనిపోవడే కాక ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక భారం నెట్టివేయబడుతుంది. కాబట్టి ఈహెచ్ఎస్ కూడా పెద్దకాలుగా ఇవ్వాలని చెప్పి ఆ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొచ్చిండు. ఆ జీవోను ఇంప్లిమెంట్ బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఈ సంవత్సరమైనా దాన్ని కూడా చర్చ లేని సందర్భాన్ని చేస్తున్నాం. అది ఏం లేదు. గత ప్రభుత్వంలో మీరేం పట్టద్దు, మీ ఉద్యోగులు మీకు అంత ఫ్రీ హెల్త్ అని చెప్పారు. కానీ మేము ఒకటి చెప్పాము, మాకు ఫ్రీ అవసరం లేదు, మేము కూడా ఒక 500 ఇస్తాం, ప్రభుత్వం 500 ఇవ్వండి, 350 కోట్లు సంవత్సరానికి ప్రభుత్వం తరఫున ఇస్తే 350 కోట్లు మా ఎంప్లాయీస్ తరఫున ఇస్తాం. 700 కోట్లు అయితే మీ మెడికల్ రియంబర్స్మెంట్ అయితే 500 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇంకా మీకు 200 కోట్లు మిగులుతుందని చెప్పడం ఒక కమిటీ వేసారు, జీవో వేసారు. ఆ జీవోని మర్చిపోయిన సంగతి ఎలా గుర్తు చేస్తున్నాం. మరి అలా డిమాండ్ కమిటీ అని చెప్పారు. మరి బట్టి గారు చైర్మన్గా ఉన్నారు. దాదాపు 2-3 నెలలు అయితే త్వరలోనే ఆ కమిటీని చెప్పి ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. మరి ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా సమస్యల సాధనలో మేమందరం ముందున్నాం. మన సంఘం చాలా గొప్పది. ఇంతకుముందు భక్తులు మాట్లాడినట్టు నిజాం కర్మాలతో వచ్చిన సంఘం అన్న తర్వాత 56లో 2 ప్రాంతాలు తెలంగాణ, అప్పుడు హైదరాబాద్ స్టేట్, మద్రాస్ స్టేట్ 2 ప్రాంతాలు కలిపితే అప్పుడు తెలంగాణ నామినేషన్స్ ఆఫీసర్స్ అని పేరు పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ పేరుతో ఉన్న ఏకైక సంఘం టీఎన్జిఓస్ అసోసియేషన్. సెంటర్గా కూర్చుంటే ఏ పని ఉంది అన్న అని మాట్లాడే సంగతి అనిపిస్తుంది. మరి అటువంటి సంఘం ఒక రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఇంతకు మా ముజీబ్ గారు చెప్పినట్టు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉంటే మంత్రి అప్పుడున్న మా అధ్యక్షుడు వస్తుంటే అక్కడ ఉన్న ఆన్వయాకి అన్న ఏమైనా పని ఉందా అని చెప్పిన సంగతి అలా గుర్తిస్తుంది. మన ఉద్యోగ సంఘాల పవర్ మీ అందరూ ఐకమత్యంగా ఉండనే. ఉద్యోగ సంఘాల్లో టీఎన్జిఓ సంఘం అంటేనే ఒక వైబ్రేషన్. నిజంగా నేను డైరీ క్యాలెండర్ సమావేశం పెట్టుకుందాం అనుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి ఒకటి అపాయింట్మెంట్ కొరకు అడిగిన సంగతి చెప్తున్నాను. కానీ ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళని 2వ వాళ్ళతో చెప్పేసి వస్తే వాళ్ళకి ఏదైనా ఒక నిజాలు ఇచ్చే పరిస్థితి లేమో, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదాం, ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిన సందర్భంలో మన గౌరవ స్పీకర్ గారు ప్రశాంత్ కుమార్ గారు రావడం, అలాగే మన షబ్బీరాజు గారు మన ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరికీ అన్ని మాట్లాడి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని తీసుకెళ్తాను షబ్బీరాజు గారికి చెప్పడం ద్వారా అందరికీ మేము పోతేనే షబ్బీరాజు గారు జగదీష్ అన్న అనుకుంటూ టీఎన్జిఓ సంఘం అంటే చాలా గొప్పది. ఆ రోజు ప్రతి పోరాటంలో టీఎన్జిఓ సంఘం ఉన్నది. మీరు ఎప్పుడైతే నా సెక్రటరీలో నా ఛాంబర్ వాడుకోండి, మీకున్న ప్రభుత్వానికి రాయల్గా ఉంటా అని చెప్పి ఇలా షబ్బీరాజు గారు ఇలా సుమన్ గారు పోతే దాదాపు 30 లక్షల నుంచి ఇక్కడ కట్టిస్తాన్న సందర్భాన్ని గుర్తిస్తున్నాం. అలాగే ఇక్కడ నిజామాబాద్కే కాదు కామారెడ్డి కూడా ఇస్తాన్న సందర్భాన్ని గుర్తిస్తున్నాం. మరి ఇలా భూపతి రెడ్డి అన్న ఇక్కడ ఉన్నాడు. మరి ఎమ్మెల్యే గారు వారు కూడా ఫండ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఫంక్షన్ హాల్ లేదన్నా అప్పుడు ఒక 1 ఎకర్ ల్యాండ్ చూసారు, 1 కరోడ్ కూడా శాంక్షన్ చేసారు. మీరు దాన్ని చదవ చూసుకొని ఇవాళ సుమన్ గారిని తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూర్చుని వాళ్ళకి ఇప్పించే బాధ్యతను తీసుకుంటారని మనం వేసుకుంటాం. లేకుండా దాన్ని ఇష్టం ఉన్నట్టు విభజించి ఇలా చాలామంది ఉద్యోగులు వాళ్ళ ప్రభుత్వ పతనం కావడానికి కూడా 317 జీవో కూడా ఒక కారణం. ఇలా అంగన్వాడీల జీతాలు గత ప్రభుత్వంలో 2 సార్లు పెంపించిన టీఎన్జిఓ సంఘానికి అనుబంధంగా త్వరలోనే వాళ్ళకు కూడా ఎలక్షన్స్ కూడా పెట్టేసి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ జీతాలు కూడా పెంచే పరిస్థితిని తీసుకొస్తామని మీ అందరికీ పాటిస్తూ మరి ఈ సంఘం ఉన్నతికి మీ అందరూ తోడ్పడాలి. రేపు వచ్చే ఒక ఉద్యమం
ఉద్యమం అంటే ఏదో కొట్లాడి భయప్రాంతం చేసేది కాదు. మన నిరసన ప్రభుత్వానికి తెలియజేసి ఆ నిరసనలో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మీరందరూ కక్కడబద్దులై ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ అన్ని సమస్యలు పరిష్కారం అయితే మన భోజనం చేసిన తర్వాత మీ అందరూ ఇక్కడ కూర్చొని అన్ని మాట్లాడిన సమస్యలు పరిష్కరిస్తారు. ఆ రోజు గైడి గంగారామన్న గారు ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా, రాజారామన్న గారు జిల్లా అధ్యక్షుడిగా, అల్కా కిషన్ గారు జిల్లా అధ్యక్షుడిగా చేసిన సేవలు టీపీఓ సంఘం ఎప్పుడు మనం ఇలా సుమన్ గారి నాయకత్వంలో కూడా అన్ని అంతే ఉండాలి. మన సంఘం ఎవరిని దూరం పెట్టదు. ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను ముందు తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే బాధ్యతను ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా నేను తీసుకుంటామని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. మరి అటువంటి సంఘంలో మన అందరూ సభ్యులు ఉన్నందుకు మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.